ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై కనిపిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు ధరలు పెరగవచ్చనే ఆందోళన ఇండియాలో క్రమంగా పెరుగుతోంది. ఈ పరిస్థితిని భారత ప్రభుత్వం దగ్గరగా గమనిస్తోంది. దేశంలో ఇంధన కొరత రాకుండా ముందస్తు చర్యల్ని తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం ప్రస్తుతం భారత్ వద్ద దాదాపు 25 రోజుల పాటు సరిపడే ముడి చమురు నిల్వలున్నాయి. అదనంగా అంతే పరిమాణంలో శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు కూడా ఉన్నాయి. అంటే మొత్తం కలిపి సుమారు 50 రోజుల వరకు సరఫరాలో అంతరాయం వచ్చినా దేశ అవసరాలను తీర్చగలమని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఈ నిల్వలు దేశానికి రక్షణ కవచంలా పనిచేస్తాయని వారు చెబుతున్నారు. ప్రపంచ చమురు రవాణాలో ముఖ్యమైన మార్గం హార్మూజ్ జలసంధి. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు 60% ఈ మార్గం ద్వారానే వస్తోంది. రోజుకు సుమారు 2.6 నుంచి 2.7 మిలియన్ బ్యారెళ్ల చమురు ఈ మార్గం గుండా భారత్కు చేరుతోంది. ఈ మార్గంలో ఏదైనా అంతరాయం ఏర్పడితే భారత్పై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని ప్రతిరోజు సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. శుద్ధి సంస్థలు, నౌక రవాణా సంస్థలు, దిగుమతి ఎగుమతి సంస్థల నుంచి నిరంతర సమాచారాన్ని సేకరిస్తున్నారు. పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటుందని అధికారులు ఆశిస్తున్నారు. మరో 2 వారాల్లో ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారత్ వద్ద వ్యూహాత్మక చమురు నిల్వలు కూడా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వాటిని ఉపయోగించుకోవచ్చు. అవసరమైతే అమెరికా, దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా వంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా ముడి చమురు దిగుమతి చేసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆ దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. శుద్ధి సంస్థలు ప్రత్యామ్నాయ సరఫరాదారులతో చర్చల్ని జరుపుతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అంశంపై ఎలాంటి తక్షణ నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. వినియోగదారులపై అదనపు భారం పడకుండా చూడడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అయితే యుద్ధ పరిస్థితులు 10 నుంచి 15 రోజుల కంటే ఎక్కువ కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బ్యారెల్కు $82కు మించి ధరలు వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు. మధ్య ప్రాచ్య పరిస్థితులపై పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి మీడియాతో మాట్లాడారు. దేశంలో తగినంత ముడి చమురు, అలాగే పెట్రోల్, డీజిల్ నిల్వలున్నాయని ఆయన తెలిపారు. తాత్కాలిక అంతరాయాలను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. మొత్తంగా చూస్తే అంతర్జాతీయ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ దేశంలో ఇంధన సరఫరా విషయంలో భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. ముందస్తు ప్రణాళికలు, నిల్వలు, ప్రత్యామ్నాయ మార్గాల వల్ల భారత్ ఈ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోగలదని అధికారులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.